అందరికి నమస్కారం. వచ్చిందండి వయ్యారి. సత్యసాయి జిల్లా హిందూపూర్ నియోజకవర్గంలో ఏం జరిగింది నాకు ఇప్పుడే తెలియాలి. ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై చాలా దారుణంగా దాడులు జరిగిన విషయం మీ అందరికి తెలిసే ఉంటుంది. పార్టీ ప్రభు హరిరామ్ కృష్ణరాధం జగన్మోహన్ రెడ్డి క్యా హువా? చప్పలు కొట్టండి, మీరు చప్పలు కొట్టండి. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. ప్రజలు నాకు సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను. సబ్స్క్రైబ్ చేయండి చేయండి చేయండి. నా ఆవేదనను అర్థం చేసుకోండి. ఒక్క విషయం అర్థం కావట్లేదు. నాకు అర్థం కాలేదు సార్. మీరు చేసేటువంటి తప్పుల్ని ప్రశ్నిస్తే, మీరు చేసేటువంటి అన్యాయాన్ని క్వశ్చన్ చేస్తే రిటర్న్ లో ఇలా దాడులు చేస్తారా మీరు? జనం మీద ఏదో ప్రేమ వలకు పోస్తున్నట్టు ఏం యాక్ట్ చేస్తున్నావురా? నందమూరి బాలకృష్ణ గారు గౌరవ ఎమ్మెల్యేగా ఉన్నారు అక్కడ. అవునా? అవును, కావాలంటే ఎవరైనా అడగండి. నేను అడిగాను. మరి ఆయన అనుచరులు ఈ రోజున పార్టీ కార్యాలయంపై అక్కడ వైఎస్ఆర్సీపీ హిందూపూర్ ఇన్ఛార్జ్ గా ఉన్న దీపికా రెడ్డి గారు లేని సమయం చూసుకుని కార్యాలయంపై దాడి చేసి అక్కడ అద్దాలు పగలగొట్టి, టేబుల్ పగలగొట్టి, పెద్ద సమస్య వచ్చి పడిందే. అక్కడ పనిచేసే ఒక అతనికి తలకి ఎంత పెద్ద గాయమైంది. ఏం చెప్దాం అనుకుంటున్నారు మీరు ప్రజలకి? తెలియదురా, తెలిసినా చెప్పను. ఏం చేస్తావురా? ప్రశ్నిస్తే దాడులు, ప్రశ్నిస్తే కేసులు. మనం ఎవరికి ఏం ద్రోహం చేశాం? మనకి మాత్రమే ఎందుకు ఇలా జరుగుతుంది? ఈ రోజు జరిగిన దాడికి నందమూరి బాలకృష్ణ గారు ఏం సమాధానం చెప్తారు? ఎక్కడే జరిగినా నన్నెనట్టున్నారే మీరు. నటించకో, నువ్వేనని నాకు బాగా తెలుసు. దీనికి మీరే బాధ్యత వహించాలి. ఎందుకంటే అక్కడ లోకల్ గా దీపికా రెడ్డి గారు లేరు అన్న విషయం తెలుసుకుని ఆయనేరా మెయిన్ విల్లన్. కావాలని ఉద్దేశపూర్వకంగా ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై హిందూపూర్ లో మీరు దాడులు జరిపించారు. కుక్కర్ కొట్టాడు సార్. కూటమి ప్రభుత్వంలో ఉండేటువంటి నాయకులు మీ సాఫ్ట్వేర్ ని అప్డేట్ చేసుకునే టైం వచ్చింది. ఎలా ఉండాలో నాకు తెలుసు, ఏదో అన్నా చెప్పకలా. ఎవరున్నా, ఎంత పెద్దవాళ్లున్నా ప్రజల ముందు అందరం చిన్నవాళ్ళం. ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి మీ మీద దాడులు చేస్తే ఏమవుతుందంటావు? నరుకుతారు. దయచేసి మా మౌనాన్ని, మా సహనాన్ని చేతకానితనం అని మాత్రం అనుకోవద్దు. అంటే ఏం చేస్తావరా? చంపుతావా? నరుకుతావా? ఏం చేస్తావా? దీనికి నందమూరి బాలకృష్ణ గారు ఇది మీ పేరు మీద మీ అనుచరులు చేసింది కూడా ప్రజలందరూ చూశారు కాబట్టి నువ్వు సపోర్ట్ చేస్తున్నావా? దీనికి నందమూరి బాలకృష్ణ గారు ఏం సమాధానం చెప్తారో చెప్పి తీరాలి. బ్యూటిఫుల్, ఫెంటాస్టిక్, మోరలెస్. నువ్వేనా? ఎంత నేషనల్ చేసావా? ఆర్టిస్ట్ ఎంకరేజ్ చేయండి. We demand an answer from బాలకృష్ణ గారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. 1 minute. ఆశీర్వదించండి మావయ్య.